నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం, 17 మంది మృతి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న అగ్నిమాపక శాఖ. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి. అగ్ని ప్రమాద మృతులకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. గాయపడిన వారిని పరామర్శించిన మంత్రులు భట్టి, దామోదర, పొన్నం. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామన్న డిప్యూటీ సీఎం. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై హైదరాబాద్లో అవగాహన సదస్సు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం, పలు చోట్ల వర్షం. కాసేపట్లో ఢిల్లీతో తలపడనున్న గుజరాత్ టైటాన్స్. ప్లే ఆఫ్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న గిల్ సేన. వార్తల్లోని వివరాలు. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. అగ్ని ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ అపోలో ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుల్లో అత్యధికంగా బెంగాల్ వాసులుండగా హైదరాబాద్లో బంధువుల ఇళ్లకు వచ్చి ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మరింత ముందుగా ఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సహాయక చర్యల్లో జాప్యం జరగడంపైన కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు గాని, ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు. చాలా పెద్ద ప్రమాదం ఇది. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని, జీహెచ్ఎంసీ గాని, పోలీస్ గాని, ఎలక్ట్రిసిటీ గాని ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహతో కలిసి ఆయన ఘటనా స్థలిని పరిశీలించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు. ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి, హాస్పిటల్కి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా, ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తాం.
గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. గుల్జార్ హౌస్ను పరిశీలించిన నాగిరెడ్డి ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయని వెల్లడించారు. మొదటి అంతస్తులో ఉన్న 17 మందిని ఆసుపత్రికి తరలించామని, నిచ్చెన ద్వారా 4 పైనుంచి కిందికి వచ్చారని అన్నారు. అక్కడ పరిస్థితి చూస్తే ఏసీ కంప్రెసర్ పేలడం కాదు, షార్ట్ సర్క్యూట్ లాగానే కనిపిస్తున్నది. మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది, చిన్న సొరంగం లాగా ఉన్న ప్లేస్ లోంచి పోతే అక్కడ లోపల ఇళ్లు ఉంటాయి. ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పోయేది ఓన్లీ 1 మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది. సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు. అగ్ని ప్రమాద నివారణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని నాగిరెడ్డి తెలిపారు. గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అగ్ని ప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రమాద బాధితులకు తమ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో గిరిపృతుల సంక్షేమం కోసం చేపట్టే ఇందిర సౌరగిరి జల వికాస పథకాన్ని సీఎం ప్రారంభించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాదాబాద్ సంతోష్, అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణతో కలిసి పర్యవేక్షించారు. ఇందిర సౌరగిరి జల వికాస పథకం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని, ఏర్పాట్లలో ఎక్కడా లోటు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ప్రజల్లో చైతన్యం వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్పై నిర్వహించిన అవగాహన సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉద్యమంగా మారాలని అన్నారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని అన్నారు. ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులకు ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోతాయని అన్నారు. ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అవుతుంటే ప్రతిరోజు 1 మంత్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు ఛానల్స్ అన్ని రివ్యూ చేస్తాయి. ఎంత మ్యాన్ అవర్స్. ఈరోజు ఒకసారి ఎలక్షన్ అయిపోతే ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రతి 3 నెలలకు ఒక రాష్ట్రానికి ఎలక్షన్స్కి వెళ్ళాలి. మనకు చూడండి, మనకు 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, 2025లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజల ద్వారా రాజకీయ పార్టీల మీద, విశ్లేషకుల మీద ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా రావాలి. ఒకే దేశం ఒకే ఎన్నిక దేశాభివృద్ధికి ఎంతో కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పదే ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని అన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనే ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతిశీల వైఖరికి నిదర్శనమని అన్నారు. 4.5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఆ తర్వాత గత 6 నెలల్లో ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవగాహన సదస్సులో వర్చువల్గా పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ఆలోచించేవారు ఒకే దేశం ఒకే ఎన్నికకే ప్రాధాన్యతనిస్తారని చెప్పారు. आपको पता 16,000 वैज्ञानिक हैं हमारे पास, 16,000 वैज्ञानिक जिनके पास टैलेंट है, जो दिन रात शोध करते हैं. लेकिन वैज्ञानिक शोध करते हैं लैब में और किसान काम करता है खेत में. एक लैब में है, एक लैंड पर है, लेकिन लैब और लैंड को कभी जोड़ा ही नहीं गया. हमारी कोशिश है
कि वैज्ञानिकों को किसानों से जोड़ के हम प्रयोगशाला और खेत को एक कर दें ताकि पूरा लाभ रिसर्च, शोध और अनुसंधान का मिले। इस कार्यक्रम के बाद आपके साथ बैठ के महाराष्ट्र के कृषि के विकास का रोड मैप बनाएगी। जो अच्छे काम चल रहे हैं उनको आगे बढ़ाते हुए हम महाराष्ट्र के लिए, विदर्भ के लिए और क्या बेहतर कर सकते हैं। జీఎస్టీ ప్రారంభించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు సిబిఐసి సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో సిబిఐసి ప్రధాన కార్యక్రమంగా ప్రారంభించగా దేశవ్యాప్తంగా 100 మందికి పైగా సిజిఎస్టీ కమిషనర్లు సైక్లోథాన్లో పాల్గొన్నారు. ఈ సైక్లోథాన్లో దేశవ్యాప్తంగా 50,000 మందికి పైగా సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో సిబిఐసి సీనియర్ అధికారులు, సిజిఎస్టీ ఢిల్లీ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ రాజేష్ సోధి, సిబిఐసి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ సిపి గోయల్, సిబిఐసి పన్ను చెల్లింపుదారుల సేవల డైరెక్టర్ జనరల్ మహేష్ కుమార్ రుస్తాగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ అంశాలపై సమాచార బ్రోచర్లను, క్యూఆర్ కోడ్లతో కూడిన డిజిటల్ కియోస్క్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత దాదాపు 30 విభిన్న పరోక్ష పన్నులను ఒకే వేదికపైకి వచ్చాయని అన్నారు. పన్ను చెల్లింపుల్లోనూ పారదర్శకతకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ జోన్ యొక్క కస్టమ్స్, జీఎస్టీ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి ఫిట్ ఇండియా క్యాంపెయిన్తో భాగస్వామ్యం అయిపోయి సండే ఆన్ సైకిల్స్ అనే విధంగా ఒక ఫిట్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఆ ఫిట్నెస్ ప్రోగ్రాంలో భాగంగా సైకిల్ మ్యారథాన్ మన జలవిహార్లో మన తెలంగాణ పోలీసు వారి సహకారంతో, అలానే తెలంగాణ ట్రాఫిక్ పోలీసు వారి సహకారంతో, మరి హెచ్ఎండిఏ వాళ్ళ సహకారంతో ఇక్కడ ఒక సైకిల్ మ్యారథాన్ కండక్ట్ చేస్తున్నాం. మన ఇక్కడ పివి జ్ఞానభూమి నుంచి ఒక 3-4 కిలోమీటర్ల యొక్క సైకిల్ మ్యారథాన్ క్రియేట్ చేస్తున్నాం. ఇది ఇండియాలోన అన్ని సిటీస్లోన సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండ్ ఫిట్ ఇండియా క్యాంపెయిన్ ఇవి రెండు కలిసేసి మరి ఆఫీసర్ల, మరి ప్రజల యొక్క హెల్త్ కోసం, ఫిట్నెస్ కోసం ఈ క్యాంపెయిన్ ఈరోజు చేస్తున్నాం. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి, సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లీట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి, క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. వెల్కమ్ బ్యాక్. గడిచిన కాలానికి అక్షర రూపం చరిత్ర అంటారు. అక్షర రూపమే కాదు, నాటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆనాటి కళాఖండాలు, ప్రయోగించిన వస్తువులు నేటి తరానికి నాటి చరిత్రను చెబుతాయి. అటువంటి వస్తు ప్రదర్శనలే ఆధునిక ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. మ్యూజియంలు అంతర్జాతీయ స్థాయిలో సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీలో జరిగిన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, వారు ఉపయోగించిన వస్తువులతో ప్రత్యేక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. సమ్మక్క సారలమ్మ సమయంలో కాకతీయులతో పోరాడిన ఆయుధాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంను సందర్శించారు ప్రొఫెసర్ జయదేర్ తిరుమలరావు. నేటి తరానికి నాటి చరిత్రను చెబుతూ ఏర్పాటు చేసే మ్యూజియం ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. భారతదేశం ప్రతి గ్రామం ఒక మ్యూజియం వంటిదే, ప్రతి ఇల్లు దానికి అనుబంధించిందే. ఇక్కడ ఓపెన్ ఎయిర్ మ్యూజియంస్ ఉన్నాయి, బహిరంగ ప్రదర్శనశాలలుగా వీటిని పేర్కొనవచ్చు.
అయితే ఆ గత జీవితం, ఉత్పత్తి విధానాలు, సృజనాత్మక విధానాలు లుప్తమైపోతున్నాయి. మనకు అవి కనిపించడం లేదు, వినిపించడం లేదు. వాటిని సేకరించవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరుగుతుంది. అటు ప్రభుత్వం వెలుపల ఉన్న వాళ్ళు కూడా కొంత కృషి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ కృషి ముమ్మరం కావలసిన అవసరం ఉంది. హైదరాబాద్లో ప్రపంచ సుందరీమణులు సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలన్నింటినీ వీక్షించిన మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా అందంగా ముస్తాబైన జాగిలాల్ని చూసి సుందరాంగులు మురిసిపోయారు. భాగ్యనగర శాంతి భద్రత పరిరక్షణకు కేంద్ర బిందువుగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆసక్తిగా పరిశీలించారు. ఒక్కో విభాగం పనితీరును అధికారులు వారికి వివరించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ పోలీసులు శాంతి భద్రతలను కాపాడుతున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయ సందర్శనకు వెళ్లారు. అక్కడి తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సచివాలయ పరిసరాల్లో కలియదిరిగారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం వారికి తేనీటి విందు ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత భారత సాయుధ దళాల గౌరవార్థం నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన తిరంగా యాత్రలో పాల్గొన్న అమిత్ షా భారత సైనికుల పరాక్రమాన్ని గౌరవించడం, ఆపరేషన్ సింధూర్ ఇటీవలి విజయం గురించి పౌరులకు తెలియజేయడం ఈ యాత్ర లక్ష్యమన్నారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకొస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు. రెండు 2029 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలను స్థాపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార సంస్థల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సహకార డిపాజిట్లు 11,000 కోట్ల రూపాయలు పెరిగాయని అన్నారు. గుజరాత్ రాష్ట్ర సహకార సంఘం అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో నిర్వహించిన సహకార సమావేశంలో అమిత్ షా ప్రసంగిస్తూ పిఎస్సిఎస్ల పునరుజ్జీవం ద్వారా దేశంలో సహకార మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని అన్నారు. వార్తల్లో స్వల్ప విరామం. మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి, సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లీట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి, క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. వార్తలకు పునఃస్వాగతం. భారత్ పాక్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ నేటితో ముగుస్తున్నందున వార్తల వేళ భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు నిర్దిష్ట గడువేదీ లేదని స్పష్టం చేసింది. ఇకపై కూడా కాల్పుల విరమణ కొనసాగుతుందని వెల్లడించింది. అలాగే నేడు ఇరు దేశాల మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు కూడా జరగడం లేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో సరిహద్దు వెంబడి భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాల్పుల విరమణ ముగియనున్న వేళ పాక్ సైన్యం సైనిక చర్యకు దిగితే తిప్పికొట్టేందుకు, ప్రతిచర్యకు దిగేందుకు భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోసారి పాక్ కవ్వింపులకు పాల్పడితే ఈసారి గట్టిగానే బదులిస్తామని సైనిక అధికారులు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 5:59 ప్రారంభమైన రాకెట్ ప్రయోగం మొదటి 3 దశలు సవ్యంగానే సాగింది. 3వ దశ తర్వాత రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. 5 ఏళ్ల పాటు సేవలందించేలా 1696 కిలోల బరువున్న EOS 9 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C16 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్తో తీసే లక్ష్యంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2022లో ప్రయోగించిన EOS 4 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా EOS 9ను పంపారు. ప్రయోగం అంతా సజావుగానే సాగినప్పటికీ 3వ దశ దాటిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం పూర్తి కాలేదని ప్రకటించారు. 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందని, విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ग्राउंड लेड स्ट्रैप-ऑन को यान से पृथक कर दिया गया है. इस घटनाक्रम में अगला एयर लेड स्ट्रैप-ऑन को पृथक किया जाना है. Action time for PS1 is 112 seconds for this mission. Second stage engine started. जी हाँ, इसकी पुष्टि हो चुकी है. प्रथम चरण को यान से पृथक कर दिया गया है उसके कार्यकाल के पश्चात, और द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है. The second stage has commenced its operation. 152.5 seconds action time for this mission. इसका कार्यकाल लगभग 152 सेकंड का होगा. Vikas engine with a thrust capability of 73.9 tons powers this stage. द्वितीय चरण को यान से पृथक कर दिया गया है, और उसके तुरंत बाद ही तृतीय चरण ठोस नोदक वाले तृतीय चरण का प्रज्वलन शुरू हो चुका है. फ्लेक्स नोजल कंट्रोल का प्रयोग करते हुए यह अपना दिशा निर्धारण कर रहा है. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. Today, we attempted a launch of PSLV C61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected. And during the third stage, it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case. And the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. Thank you. ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. వందలాది డ్రోన్లను ప్రయోగించింది. యుద్ధం ముగింపు విషయంలో ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ముఖాముఖి శాంతి చర్చలు జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ భారీ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. కీవ్, నిప్రోపెట్రోవ్స్క్, డొనెట్స్క్ తదితర ప్రాంతాల లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది. 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88 డ్రోన్లను కూల్చివేశామని యుక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. సంఖ్యాపరంగా ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా తెలుస్తోంది. గతంలో మాస్కో ఓసారి 267 డ్రోన్లు ప్రయోగించింది. తాజా దాడుల్లో కీవ్ ప్రాంతంలో ఓ మహిళ మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో 3 గాయాలయ్యాయని చెప్పారు. కీవ్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసినట్లు అటు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ గాజాపై చేసిన భీకర దాడుల్లో 103 మంది మరణించారు. శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఉత్తర గాజాలో 43 మంది, ఖాన్ యూనిస్లో 48 మంది,
జబాలియాలోని శరణార్థి శిబిరంలో 12 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 66 మంది మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 7 చిన్నారులు సైతం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారని, 450 మందికి గాయాలయ్యాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్బలా నగరం శివార్లపై వైమానిక దాడులు చేసింది ఇజ్రాయిల్. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు చేసిన ఈ దాడుల్లో 93 మంది మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించిన కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు చెప్పారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దృష్టి సారించింది. ఈ క్రమంలో పాకిస్తాన్కు తన బెయిలౌట్ ప్రోగ్రాం తదుపరి విడుదల కోసం 11 కొత్త షరతులను విధించింది. ఈ పథకం ఆర్థిక, బాహ్య, సంస్కరణ లక్ష్యాలకు గణనీయమైన ప్రమాదాలను పెంచుతాయని IMF హెచ్చరించింది. పాకిస్తాన్పై విధించిన కొత్త షరతులతో 17.6 ట్రిలియన్ల బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం, విద్యుత్ బిల్లులపై రుణ సేవల సర్ఛార్జ్ పెంపు, 3 ఏళ్లకు మించి ఉపయోగించిన కార్లను దిగుమతి చేసుకోవడంపై ఉన్న పరిమితులను తొలగించడం సహా 11 షరతులు ఉన్నాయి. తాజాగా విధించిన షరతులతో IMF పాక్కు విధించిన షరతుల సంఖ్య 50కి చేరింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 220 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు చేయగా వైభవ్ సూర్యవంశీ 40 పరుగులతో రాణించాడు. కెప్టెన్ సంజు శాంసన్ 20 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లో హర్ప్రీత్ బార్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. మార్కో జాన్సన్, అజ్మతుల్లా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. నేహా వధేరా 70 పరుగులతో చెలరేగాడు. శశాంక సింగ్ 59 పరుగులు సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 పరుగులతో రాణించాడు. చివర్లో అజ్మతుల్లా 9 బంతుల్లో 21 పరుగులు చేయడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు దక్కించుకున్నాడు. క్వెనా, రియాన్ పరాగ్, అషాక్ మధ్వాల్ తలో వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఢిల్లీ బ్యాటింగ్కు దిగనుంది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దట్టమైన మేఘాలు కమ్ముకొని వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నగరవాసులను వరుణుడు పలకరించాడు. ఉదయమంతా ఎండ ఠారెత్తించిన సాయంత్రం సమయానికి చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. కొండాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. హైదరాబాద్ గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం, 17 మంది మృతి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న అగ్నిమాపక శాఖ. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి. అగ్ని ప్రమాద మృతులకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. గాయపడిన వారిని పరామర్శించిన మంత్రులు భట్టి, దామోదర, పొన్నం. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామన్న డిప్యూటీ సీఎం. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై హైదరాబాద్లో అవగాహన సదస్సు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం, పలు చోట్ల వర్షం. కాసేపట్లో ఢిల్లీతో తలపడనున్న గుజరాత్ టైటాన్స్. ప్లే ఆఫ్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న గిల్ సేన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్